హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అభిరాథోడ్ అఫీషియల్. సో ఈరోజు మా కాలేజ్లో ఫుడ్ డొనేట్ చేస్తారు. ఫ్రైడ్ రైస్ రైతా అంట ఫ్రీగా డొనేట్ చేస్తారని అందరూ వచ్చేసారు. ఆల్మోస్ట్ ఎప్పుడు చూడని మొక్కలు వచ్చేసారు అన్నమాట. సో సల్కోనికే కాదు ఫుడ్ కోసం వచ్చిర్రు. గ్రూప్లో వచ్చింది మెసేజ్. సో దెబ్బకి అందరు వచ్చిర్రు. కాలేజ్ రానులు కూడా కాలేజ్ వచ్చిర్రు. కానీ హైలైట్ ఏంటంటే ఫుడ్ ఎవరికి పెడతలేరు. అలా చాలామంది లైన్ ఉన్నారు క్యాంటీన్లో. సో మేమందరం ఆల్మోస్ట్ అందరు బుక్ అయ్యారు. కానీ టైం పడుతుందంట. ఇప్పటికే మధ్యాహ్నం 1:30 అవుతుంది. అందరు ఆకలితో ఉన్నారు. చూద్దాం. ఇక ఇది బొమ్మ వాచ్ కాదు, ఈమె మా ఫ్రెండ్, మా బ్లాగ్ లో వస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ అది కాదు, ఇది బొమ్మ వాచ్ లేకపోతే ఏంది అని రాఖీకి వీళ్ళ సిస్టర్స్ ఎవరైనా గుంజుకొచ్చుకున్నారా? నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? నేను దేని గురించి బ్లాగ్ చేస్తున్నాను, నువ్వు దేని గురించి చెప్తున్నావు? ఫుడ్ గురించి చేస్తున్నావు, పెడతలేరు కదా, పెడితేనే. సో ఈమెకి మస్తు ఆకలి అవుతుంది. ఆకల్లో ఏమేమి మాట్లాడుతుందో ఎవరికి తెలియదు. ఇక్కడ మా దోస్త్ గాడు బిగ్ బాస్ 9 సీజన్ కి పంపండి ప్లీజ్. సపోర్ట్ ప్లీజ్. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. యూట్యూబ్ ఛానల్ వస్తే బిగ్ బాస్ లో పోతాడట. సో జల్దీ ఈయనకి ఫేమస్ చేసేది బిగ్ బాస్ కి పోతాడంట. కానీ నీకు బిగ్ బాస్ పోతే ముంగటి నుంచే ఎల్దెంగుతారు. నేను బిగ్ బాస్ పోతే అందరినీ ఆగం చేసి బయటికి వెళ్ళగొడతాను. నేనైతే బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ నీకు పంపించాలి కదరా. మనకు ప్రదీప్ తెలుసు, నవదీప్ తెలుసు. వాళ్ళు సెలబ్రిటీస్ కాదు, వాళ్ళు మా ఫ్రెండ్స్, క్లాస్ మన చుట్టుపక్కల మన వాళ్ళు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం జరా. ఈమె మా సౌమ్య, మా ఫ్రెండే. వచ్చిందండి వయ్యారి. నాకు కూడా తెలియదు. బాక్సులు తెచ్చుకోవట్లేదు. బిగ్ బాస్ అనిపిస్తుందంట. స్వేచ్ఛ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ చిక్కడపల్లి. ఈరోజు మా కాలేజ్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టాఫ్ అంతా అండ్ స్టూడెంట్స్ కోసము. ఎందుకు ఏంటి అనేది అభిని అడిగి తెలుసుకుందాము. బిఏ ఈపీపీ నా ఛానల్లో వచ్చి ఈమె పత్తనం ఏది గైస్ నాకు అర్థమైతలేదు. అట్లా కాదు అట్లా కాదు గైస్. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, పోయి అడుగుదాం రండి. వాళ్ళ ఫీలింగ్ చెప్తారంటే ఏందో. చెప్పండి. సెకండ్ ఇయర్ తమ్ముడు అయితే ఉన్నాడు, అడిగి తెలుసుకున్నాను. ప్రొవైడ్ చేసేది చాలా బాగుంది. కానీ ఇంకా తెలియదు ఆఫీసర్ ఎంత లైన్ ఉంది ఒకసారి చూడండి. ఇంత లైన్ ఉందో కాలు పెట్టే అంత కూడా లేదు. స్కూల్ వాళ్ళని పంపిస్తారు, ఇంటర్ వాళ్ళకి ఉందో లేదు కానీ మమ్మల్ని ఇంకా పంపిస్తలేరు, చేస్తలేరు. క్లాస్ లేట్ అయితే మళ్ళీ క్లాస్లో పోతే తిడతారు. ఇంతసేపు ఏడికి వేరు ఏం చేస్తారు అని చెప్పి తిడతారు. ఇదేమైనా న్యాయమేనా? క్లాస్ లేట్ అయితే మళ్ళీ క్లాస్లో పోతే తిడతారు. ఇంతసేపు ఏడికి వేరు ఏం చేస్తారు అని చెప్పి తిడతారు. ఇదేమైనా న్యాయమేనా? ఎప్పుడు రాడు కాలేజ్కి. అవును రాను. ఎందుకు వచ్చినవరా ఈరోజు? ప్రో పక్క గల్లు అన్నదానం పెడుతున్నట్టే వచ్చినాను బ్రో. కాలేజ్లో ఫుడ్ ఇస్తారంటే ఉరుకుడు వచ్చిండు. ఒక మెసేజ్ చేసిన, ఒక కాల్ చేసిన, అంతే. చేసానండి. చెప్పు అన్నం పెడతారా? మళ్ళీ ఎట్లుంది ఫుడ్? ఎట్లుంది బ్రో? అది ఫుడ్డా బ్రో? ఎగ్ రైస్ బ్రో. చూడక ఉజ్జి కాలే కొనిగా తిన్నావా బ్రో? నేను తినలే బ్రో. ఇస్తే దగ్గర ఇస్తారంట. ఇస్తే రాగులు అన్నం పెట్టుకొని తినాలంట బ్రో. పెట్టిరా ఫస్ట్. పెట్టలే బ్రో. కాలేజ్ ఫీజు కట్టలే అని చెప్పి పెట్టలే బ్రో. అన్నం కోసం కాలేజ్ ఫీజు కొట్టలే అని పెట్టలే అంట. కానీ బ్రో లైన్ ఎంత పెద్దగా ఉంది బ్రో. చూపియాడా? చూడు బ్రో. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు బ్రో నా ముంగల. నేను ఒక వీడియో చేస్తున్నా యూట్యూబ్. ఆ వీడియోతోటి ఈ వీడియోతోటి దెబ్బకి బిగ్ బాస్ పోవాలంటే ఇడు. గైస్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ బిగ్ బాస్ 9 సీజన్.
బిగ్ బాస్ పోతాడట గైస్. అన్న నాకు బిగ్ బాస్ పోవాలని ఉంది గైస్. ఒక డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్. అందరు కచ్చా సోల్ శంకర్. చెప్పు. నెక్స్ట్ గైస్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ బిగ్ బాస్ 9 సీజన్. బిగ్ బాస్ కదరా నన్ను సపోర్ట్ చేయమంటారా? నన్ను సపోర్ట్ చేయండి. నన్ను బిగ్ బాస్ కదరా నన్ను సపోర్ట్ చేయమంటారా? నన్ను సపోర్ట్ చేయండి. నన్ను సెలెక్షన్ అవుతున్నాయి. అయిపోయిందంటే క్యాన్సిల్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంట ఈడు. సో ఫుడ్ తింటావా బ్రో? ఫుడ్ నోట్ మా ఎక్కడ నీకు రాదు. ఓ మా ఫ్రెండ్ గాడు ఫుడ్ కోసం వెయిట్ చేసి గుండె జారిపోయింది, అలసిపోయిండు. నీ అమ్మ కాదురా నా అమ్మ రసగుచ్చిపోయిండు. నీ అమ్మ కాదురా నా అమ్మ ఏ దేశం రోటీ రోజు అయ్యో అన్నదానం అవుతుందని ఏం తెచ్చుకోలే. పట్టించుకోవట్లేడు. జరుగుతుంది కదా మన కాలేజ్లో, నీ ఫీలింగ్ ఏం చెప్పుతాము? తిందామని వచ్చినాం, మాకు బాక్సులు తెచ్చుకోలే. కానీ ఇక్కడికి వస్తే ఏమో చాలా రష్ ఉంది. ఇప్పుడు ఆకలే చచ్చిపోయింది. ఇప్పుడు తినబుద్ధి ఆటలే. థ్యాంక్ యూ అక్క. ఆ లైన్ చూసి ఆడ పబ్లిక్ చూసి ఆకలి చచ్చిపోయిందంట మనోనికి పాపం. చాలా కష్టపడి క్యాంటీన్లో ఫుడ్ తిన్నాం. ఎట్లా అనిపించింది? ఫుడ్ అయితే మాకు వాళ్ళు డొనేషన్కి తీసుకొచ్చిన ఫుడ్ అయితే దొరకలేదు. ఇక్కడ మా దగ్గర స్కూల్ దగ్గర ఉండే ఫుడ్ తీసుకొచ్చి అది మిగిలిపోయిందంటే మాకు పెట్టిర్రు. అందుకే నాకు ఎట్లనో అనిపించింది, నేను తినకుండా వచ్చేసిన. అన్నీ అబద్ధాలు మాట్లాడుతుంది. బర్రలాగా తిన్నది. సో అట్లా అసలు మ్యాటర్ ఏంటంటే మా కాలేజ్లో ఫుడ్ ఎందుకు డొనేట్ చేశారంటే ఎవరిదో ఫ్యాక్టరీలో వాళ్ళది ఎవరిదో వర్ధంతి 5 రూపాయల ఫుడ్ కాదు, ఏదో వర్ధంతి ఉండేనంట. సో అట్లా మొత్తానికి ఫుడ్ అయితే బాగానే ఉండే. ఇంకా మంచి వీడియోస్ రావాలంటే కొంచెం సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ నేనైతే ఏదో ఒక ఫుడ్ తిందాంలే అని అనుకున్నాను. వాళ్ళు పెట్టిన ఫుడ్లో మొత్తం ఉప్పు ఉంది. అది స్కూల్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఫోన్లే ఊకో. సో మంచి కంటెంట్ ఇస్తా, లైక్ చేసి తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఏం లేదు. సరే మరి బాయ్, ఉంటా.